హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్ ఒక 50 వరకు క్లాస్లో చూద్దాం. సో టెట్కు అలాగే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అలాగే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఈ 50 బిట్స్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. చెప్పలేం, ఎగ్జామ్లో కూడా వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉన్న బిట్స్ ఇవి. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. సో టెట్ డిఎస్సికి పేపర్ 1 పేపర్ 2కి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఖచ్చితంగా చూడండి, అస్సలు స్కిప్ చేయవద్దు. సో ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ చరిత్ర పితామహుడు ఎవరు? ప్రపంచ చరిత్ర పితామహుడుగా హెరోడోటస్ని అంటారా, హిప్పోక్రటస్ని అంటారా అని చూసుకుంటే మనం ప్రపంచ చరిత్ర పితామహుడిగా హెరోడోటస్ని పిలుస్తారు. హెరోడోటస్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ ఎవరు? సర్ విలియం జోన్స్, అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్. ఎవరిని పిలుస్తారు ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అంటే? అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ని పిలవడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని జత ఏది? థర్డ్ది. ఇక్కడ చూస్తే మీరు ఇవి బౌద్ధమత గ్రంథాలుగా పిలుస్తాం కదా మనం. సో వీటిలో 3 ఉంటాయి: జైనకల్ప సూత్ర, పరిశిష్ట పర్వన్, కథాసరిసాగరం. జైన మత గ్రంథాలు సార్ ఇవి. 3 ఉంటాయి. మనం వీటిని జైనకల్ప సూత్ర భద్రబాహు, పరిశిష్ట పర్వన్ హేమచంద్ర, కథాసరిసాగరం అశ్వఘోషుడు. సరికాని జత వచ్చేసి కథాసరిసాగరం అశ్వఘోషుడు. కథాసరిసాగరాన్ని సోమదేవసూరి రచిస్తాడు. సో ఇది రాంగ్. అంగాలు అంటారు కదా జైనమత గ్రంథాలని, సో ఇవి అంగాలు అన్నమాట, చూసుకోవచ్చు. నెక్స్ట్ 4, బౌద్ధ గ్రంథాలైన త్రిపీఠకాలలో క్రింది వాటిలో సరికానిది ఏది? బౌద్ధమత గ్రంథాలని త్రిపీఠకాలు అంటారు. అందులో 3 ఉంటాయి: వినయపీఠిక ఉపాలి, కరెక్ట్. సుత్తపీఠిక ఆనందుడు, కరెక్ట్. అభిధమ్మ పీఠిక వచ్చేసి మిలింద పన్హా కాదు, మొగలిపుత్త తిస్య అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది సి రాంగ్. నెక్స్ట్ 5th, క్రింది వాటిలో సరికాని జత ఏది? చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది ఇండియన్ హిస్టరీలో, ఒకసారి చూసుకోండి. సరికాని జత ఏది? ఫాకోకో ఫాహియన్, రైట్, కరెక్టే రచిస్తాడు. సియోకిని హుయన్సంగ్ రచిస్తాడు, కరెక్ట్. ఇండికాని మెగస్తనిస్ రచిస్తాడు, కరెక్ట్. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే న్యాచురల్ హిస్టరీని ప్లేటో రచించడు, న్యాచురల్ హిస్టరీని రచించింది ప్లీనీ. సో దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ డి. నెక్స్ట్ 6th, చరిత్ర పూర్వయుగ పితామహుడు ఎవరు? సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, చరిత్ర పూర్వయుగ పితామహుడు ఎవరు? దీని ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నేను వెంటనే నేను కూడా తెలియజేస్తాను కామెంట్ రూపంలో. సో దీని యొక్క ఆన్సర్ ఏంటో తెలియజేయండి. క్రిస్టియన్ జార్లెన్సన్ థామ్సనా, అలెగ్జాండర్ కన్నింగ్ హోమా? చరిత్ర పూర్వయుగ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ప్రీ మోడర్న్ హిస్టరీ, చూసుకోవచ్చు. 7, క్రింది వాటిలో సరికాని జత ఏది? వెరీ ఇంపార్టెంట్. మనకు ఆదిమ మానవుల యొక్క వివిధ యుగాలలో పేర్లు వేరే విధంగా ఉండేవి. సో ఇక్కడ మరి ఎవరిది ఏది వస్తుందో ఆన్సర్ ఒకసారి చూద్దాం. దిగువ ప్రాచీన శిలాయుగం నీగ్రోటే, మధ్య ప్రాచీన శిలాయుగం హోమో ఎరెక్టస్, ఎగువ ప్రాచీన శిలాయుగం హోమోసెఫియన్. ఇవి 2 కరెక్ట్. కానీ దిగువ ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన మానవుని నిగ్రోటే అని అనేవారు కాదు, హోమో నీడ్ అని పిలిచేవారు. ఏమని పిలిచేవారు? హోమో నీడ్. హోమో నీడ్ ఈజ్ కరెక్ట్, హోమో నీడ్గా పిలిచేవారు. సో ఇది రాంగ్. నెక్స్ట్ 8, క్రింది వాటిలో ఏ యుగంలో నిప్పు కనిపెట్టారు? చాలా ఇంపార్టెంట్ బిట్. ఏ యుగంలో కనిపెడతారు? మధ్య శిలాయుగంలో నిప్పుని కనిపెడతారు. నెక్స్ట్ 9th, క్రింది వాటిలో సరైన జత ఏది? చూడాలి, మనకు చాలా నాగరికతలు అనేవి బయలుపడ్డాయి. సో ఈ నాగరికతలని మరి కనుగొన్నది ఎవరు? ఎవరి టైంలో ఎవరు ఎక్కువ కృషి చేశారనేది చాలా ఇంపార్టెంట్. చాలా నాగరికతలు ఉన్నాయి, వాటికి సంబంధించి కొన్ని ఒక దగ్గర చూద్దాం ఇప్పుడు. హరప్పా నాగరికతని దయారాం సహాని 1921లో ఈజ్ కరెక్ట్. మొహంజోదారోని ఆర్డి బెనర్జీ 1922 కరెక్ట్. చెన్హుదారోని మజుందార్ 1931లో కరెక్ట్. అలాగే లోదాల్ని ఎస్ఆర్ రావు 1955లో కరెక్ట్. కాళీబంగాన్ని లాల్ అండ్ ఘోష్ 1961లో కనుగొన్నారు. సో ఇవన్నీ కూడా కరెక్టే. సో వెరీ ఇంపార్టెంట్. ఇంకోసారి చూసుకోండి, సంవత్సరము అలాగే ఆ వ్యక్తి పేరు, ఆ నాగరికత పేరు అన్నీ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ 10th, 2 వరుసలలో 6 గదుల చొప్పున 12 గదుల ధాన్యాగారం అవశేషాలు బయటపడిన నాగరికత ఏది? ఏది మరి బయటపడిన నాగరికత? హరప్పా నాగరికత ఇస్ కరెక్ట్. అందుకనే దీన్ని ఏ సిటీ ఆఫ్ గ్రానరీస్ అని కూడా పిలుస్తారు. ఏ సిటీ ఆఫ్ గ్రానరీస్ అని కూడా పిలుస్తారు హరప్పా నాగరికతని. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 11, సో ఇది రీసెంట్గా జరిగిన ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడగడం జరిగింది ఇది, ఐ థింక్. సో కోటలి నగరం, ఇది మన ఛానల్ ద్వారా చాలాసార్లు కవర్ చేశాం. సో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఈ కంటెంట్ని చదువుకోవడం వల్ల ఖచ్చితంగా మార్క్స్ గెయిన్ అయ్యారు. కోటలేని నగరం అని ఏ నాగరికతను పిలుస్తారు అంటే చెన్హుదారో అనే నాగరికతని పిలుస్తారు. ఇంతకుముందే చెప్పాం, చెన్హుదారోని మజుందార్ కనిపెడతారు 1931లో. సో వెరీ ఇంపార్టెంట్ కోటలేని నగరం.
నెక్స్ట్ క్రింది వాటిలో సరికానిది ఏది? నాగరికతలు బయటపడ్డాయి కదా, సో మరి ఏ నదుల ఒడ్ల బయటపడ్డాయి? ఇందులో రాంగ్ ఏదో ఒకసారి చూసుకుంటే ఇక్కడ చూడండి, లోతాల్ గుజరాత్లో ఓకే, భోగవ నది ఒడ్డున రైట్ కరెక్ట్, కాళీబంగన్ రాజస్థాన్ గగ్గర్ నది ఒడ్డున కరెక్ట్, మొహంజదారో సింధు నది ఎడమవైపు అనేది రాంగ్, ఎడమవైపు కాదు కుడివైపున, ఏ వైపున? కుడివైపున మొహంజదారో బయటపడ్డది. ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ 13, నీటిపారుదల వ్యవస్థ లేకుండా గ్రిడ్ వ్యవస్థ లోపించిన నాగరికత వచ్చేసి బన్వాలి నాగరికత, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అది చూడండి, ఇదైతే చాలా ఇంపార్టెంట్ బిట్ 14th సంబంధించి. ఇది 14లో మనం ఇప్పుడు డిస్కస్ చేసే బిట్స్ ప్రీవియస్ మనకి ఇప్పుడు నదులు ఉన్నాయి కదా, ఇండస్, సరస్వతి, జీలం, చీనా, బియాస్, రావి, సట్లెజ్, ఇవి ఇప్పుడు మనం పిలుస్తున్నాం. కానీ పూర్వకాలంలో వీటి పేర్లు వేరే విధంగా ఉండేవి. ఆర్యులు వేరే విధంగా పిలిచేవారు వీటిని. ఎవరు పిలిచేవారు? ఆర్యులు వీటిని వేరే పేర్లతో పిలిచేవారు. సో మరి ఆ పేర్లు ఏంటో ఒకసారి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది ఇండియన్ హిస్టరీలో. సో ఇక్కడ ఇండస్ని సింధు అని పిలిచేవారు, కరెక్టే. ఇంతకుముందు కూడా సింధు అని పిలిచేవారు, ఇప్పుడు కూడా మనం అప్పుడప్పుడు పిలుస్తాం, కరెక్ట్. సరస్వతిని సురేసుతి అనేవారు, కరెక్ట్. జీలంని వితస్త అనేవారు, కరెక్ట్. ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ చీనాబ్ని విపాస ఈజ్ రాంగ్, బియాస్ని అసిగ్ని ఈజ్ రాంగ్. మరి ఏది కరెక్ట్? చీనాబ్ని అసిగ్ని అని పిలిచేవారు, బియాస్ని విపాస అని పిలిచేవారు. సో రావికి పరిష్ని అనేది కూడా కరెక్టే అవుతుంది. సో ఈ రెండు డి అండ్ ఈ వైస్ వర్సా చూసుకోండి. చీనాబ్ అసిగ్ని, బియాస్ విపాస, వెరీ ఇంపార్టెంట్. వీలైతే నోట్ కూడా చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఉంది, సట్లెజ్ని సతుద్రి అని పిలిచేవారు, అది కూడా కరెక్టే. ఏది? సట్లెజ్ని సతుద్రి అనేవారు. ఇది ఒక్కటే మాత్రం చూసుకోండి, వైస్ వర్సా. నెక్స్ట్ 15, తొలివేద నాగరికతలో గవిష్టి యుద్ధాలు దేని కొరకు జరిగేవి? చాలా ఇంపార్టెంట్. పశు సంపద కోసం గవిష్టి యుద్ధాలు చేసుకునేవారు. ఆ కాలంలో ఎన్ని ఎక్కువ పశువులు ఉంటే అంత సంపదగా భావించేవారు కాబట్టి ఆర్యులు ఈ గవిష్టి యుద్ధాలు చేసుకునేవారు పశు సంపద కోసం. 16, ఋగ్వేదంని ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు? వెరీ ఇంపార్టెంట్. ఇది ఆన్సర్ మీరు ఇంతకుముందే చదివి ఉండొచ్చు. దీనికి సంబంధించిన ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ 17, సరికాని జత ఏది? వేదాలు, ఉపవేదాలు. మనకు వేదాలు ఉంటాయని తెలుసు, కానీ వాటికి ఉపవేదాలు కూడా ఉంటాయి. సో మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏందో చూద్దాం. ఋగ్వేదం ఆయుర్వేదం కరెక్ట్, యజుర్వేదం ధనుర్వేదం కరెక్ట్, సామవేదానికి శిల్పవేదం కాదు, సామవేదానికి గాంధర్వ వేదం కరెక్ట్ అవుతుంది, అధర్వణ వేదానికి శిల్పవేదం కరెక్ట్ అవుతుంది. ఇవి రెండు వైస్ వర్సాగా చూసుకోండి. నెక్స్ట్ 18, తైత్తరీయ సంహితను కలిగి గద్య భాగంలో ఉన్న యజుర్వేదం ఇది. సో ఏది మరి? దీని ఆన్సర్ వచ్చేసి బి ఈజ్ కరెక్ట్. కృష్ణ యజుర్వేదంలో తైత్తరీయ సంహిత ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 19, క్రింది వాటిలో సరైనవి ఏవి? సరైనవి ఏది మరి? ఇందులో ఏ ఈస్ చూసుకోవచ్చు, రెండు కూడా కరెక్టే. శతపథ బ్రాహ్మణంని యజుర్వేదంలో ఉంటుంది, చాలా పెద్దది ఇది, కరెక్ట్. ఐతరేయ బ్రాహ్మణం ఋగ్వేదంలో ఉంటుంది, శాతవాహనుల గురించి తెలియజేస్తుంది. సో మరి శతపథ బ్రాహ్మణం ఎందులో ఉంటుంది, ఏ వేదంలో అని అడగవచ్చు. ఐతరేయ బ్రాహ్మణం కూడా ఏ వేదంలో ఉంటుందని క్వశ్చన్ అడగవచ్చు. సో ఇది చూసుకోండి. సో ఖచ్చితంగా ఇవి మరి టెట్ డిఎస్సీలు అడుగుతాడా అంటే సో 50-50 ఛాన్స్గా తీసుకోవచ్చు. కానీ గ్రూప్స్లో మాత్రం ప్రిలిమ్స్లో కానీ గ్రూప్ 2 గ్రూప్ 3లో కానీ ఖచ్చితంగా అడిగే ఆస్కారం ఉన్న క్వశ్చన్స్ ఇవి ఇండియన్ హిస్టరీకి సంబంధించి. మెయిన్గా టెట్ పేపర్ 2కి ఎక్కువగా అడిగే ఆస్కారం ఉంటుంది ఈ క్వశ్చన్స్. ఇంకా కొన్ని క్వశ్చన్లు ఇందులో నుంచి పేపర్ 1లో అడిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 20, క్రింది వాటిలో సరైనవి ఏవి? సో మనం మాతృదేవోభవ పితృదేవోభవ అని పిలుస్తాం కదా. సో మరి ఇవి పదాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే తైత్తరీయ ఉపనిషత్తు నుంచి వచ్చాయి, ఈజ్ కరెక్ట్. సో చూసుకోండి, ఇది మీకు చాలా కొత్త విషయం, ఇంతకుముందు విన్నారో లేదో తెలియదు కానీ మాతృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఈ అతిథి దేవోభవ అనే పదాలని తైత్తరీయ ఉపనిషత్తు నుంచి తీసుకున్నారు. అలాగే సత్యమేవ జయతే అనే పదాన్ని ముండకో ఉపనిషత్తు నుంచి తీసుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. కొత్త కంటెంట్ ఇవి. మీకు చాలా విషయాలు కొత్తగా అయితే తెలుస్తున్నాయని అయితే అనుకుంటున్నాను. ఈ కంటెంట్ ద్వారా ఖచ్చితంగా ఉపయోగపడతాయి, డెఫినెట్గా నోట్ చేసుకోండి. అష్టాధ్యాయ వ్యాకరణ రచించింది పాణిని, ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ హర్యాంక వంశంని ఏర్పాటు చేసింది ఎవరు? బింబిసారుడు ఏర్పాటు చేస్తాడు, కరెక్ట్. ఎప్పుడు? 544 to 492 వరకు ఉంటుందన్నమాట ఇది. సో ఇది బింబిసారుడు. నెక్స్ట్ 23 చూడండి, మొదటి బౌద్ధ సంగీతిని నిర్వహించిన మగధరాజు వచ్చేసి అజాతశత్రువు, ఈజ్ కరెక్ట్. ఎక్కడ నిర్వహిస్తాడు మరి దీన్ని? రాజగృహంలో నిర్వహిస్తాడు. రాజగృహం ఏంది అని అంటే మగధకు సంబంధించి రాజధాని అన్నట. మగధకు సంబంధించి రాజధాని. ఏ సంవత్సరంలో నిర్వహిస్తాడు ఈ మొదటి బౌద్ధ సంగీతం అంటే BC 483లో నిర్వహిస్తాడు. మరి దీనికి అధ్యక్షుడిగా అజాతశత్రువుకి సంబంధించి మంత్రి అయిన మహాకశ్యపుడు. ఎవరు? మహాకశ్యపుడు
అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు దీనికి, మొదటి బౌద్ధ సంగీతికి. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 24. కునిక అనే బిరుదు గ్రహించి కుసిమపుర నగరాన్ని నిర్మించిన రాజు ఎవరు? మగధ రాజు వచ్చేసి అజాతశత్రువు. కునిక అనే బిరుదు చాలా ఇంపార్టెంట్. ఈ కుసుమపుర నగరాన్ని నిర్మించింది చాలా ఇంపార్టెంట్. 2 విధాలుగా అడగవచ్చు క్వశ్చన్, చూసుకోండి. నెక్స్ట్ 25. ఏ మగధ రాజు సమయంలో అలెగ్జాండర్ 325లో జీలం నది యుద్ధం చేస్తాడంటే ధననందుడితోటి యుద్ధం చేస్తాడు. ఈ ధననందుడికి వీళ్ళు పేరు పెట్టారు, అలెగ్జాండర్ పేరు పెడతాడు ఏమనంటే అగ్రిమిస్ అని పిలుస్తాడు ధననందుడిని. చాలా గొప్పగా యుద్ధం చేస్తాడు అలెగ్జాండర్తో. నెక్స్ట్ 26. భారత్పై దండయాత్ర చేసిన మొట్టమొదటి విదేశీయుడు ఎవరు? చాలా ఇంపార్టెంట్. సైరస్ ది గ్రేట్ చేస్తాడు. ఎప్పుడు? BC 518 సంవత్సరంలో చేస్తాడు. మొదటి దండయాత్ర చేసిన వ్యక్తి ఈయన. 27. పాకిస్తాన్లో తన గుర్రం పేరు మీద బ్యూస్ ఎఫలస్ నగరాన్ని ఏర్పాటు చేసింది అలెగ్జాండర్ ది గ్రేట్. ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్. నెక్స్ట్ క్రింది వాటిలో సరైనవి ఏవి? ప్రీవియస్ క్లాస్లోనే చూసాం. జైన మతంలో మొత్తం 24 మంది నిగ్రంథులు, అంటే మొత్తం 24 మంది తీర్థంకరులు ఉంటారు. మొదటిది ఋషభనాథుడు, కరెక్టే. 22వది అరిష్టనేమి శ్రీకృష్ణుడికి రిలేటివ్ అవుతాడన్నమాట. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, కరెక్ట్. 24వది వర్ధమాన మహావీరుడు కూడా కరెక్ట్. 29. వర్ధమాన మహావీరుడు 498లో, చూడండి 498 చాలా ఇంపార్టెంట్, జమ్మిక గ్రామం చేరుకొని ఏ చెట్టు కింద జ్ఞానోదయం? బుద్ధుడైతే రావి చెట్టు అని మనకు తెలుసు. మరి వర్ధమాన మహావీరుడు వచ్చేసి సాల్ చెట్టు అనేది కూడా కరెక్టే. సాల్ చెట్టు కింద అయినా జ్ఞానోదయం పొందుతాడు. నెక్స్ట్ 30. మహావీరుడి శిష్యులు గణాధారులు 11 మంది, ప్రీవియస్ క్లాస్లోనే చూసాం. అయితే ఎక్కడ సల్లేఖన వ్రతం ఆచరించాడు మహావీరుడు అంటే మనం చూసుకుంటే పావాపురి, బీహార్లో సల్లేఖన వ్రతం ఆచరిస్తాడు. క్రింది వాటిలో సరైనది ఏది? 31 చూడండి, ఇందులో సరైనవి ఏవి చూసుకుంటే సి ఈజ్ కరెక్ట్, పైవన్నీ కరెక్ట్. మొదటి జైన సంగీతి పాటలపుత్రంలో జరిగింది, స్థూలభద్ర నిర్వహిస్తాడు. రెండవది వల్లభి, గుజరాత్లో జరిగింది, శ్రవణుడు నిర్వహిస్తాడు. ఈ జైన సంగీతంలో బౌద్ధ సంగీతాలు చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. 32. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన రావి చెట్టు ఏ గ్రామంలో ఉంది? బీహార్లోని ఊర్వేలలో ఉంది. సో ఇది చూసుకోవచ్చు. ఆ తర్వాత యాక్చువల్లీ బోధగయ అంటాం మనం, బోధగయ. యాక్చువల్లీ విలేజ్ పేరు ఊర్వేల, తర్వాత బోధగయగా మారుతుంది. నెక్స్ట్ పంచకళ్యాణములు చాలా ఇంపార్టెంట్, బుద్ధుడికి సంబంధించి ప్రీవియస్ క్లాస్లో కూడా చూసాం. ఇందులో మరి పంచకళ్యాణములు ఏవి అని అంటే ఇవన్నీ కూడా కరెక్టే. ఇక్కడ చూసుకోండి, జననం, ఆయన యొక్క జననం లుంబిని వనంలో జరుగుతుంది. మహాభినిష్క్రమణం చేస్తాడు ఇక్కడ కపిలవస్తులో. జ్ఞానోదయం ఊర్వేలలో పొందుతాడు. ధర్మచక్ర పరివర్తనం సారనాథ్లో జరుగుతుంది. మహాపరినిర్యాణం కుషినగరంలో జరుగుతుంది. ఇవి పంచకళ్యాణములు బుద్ధుని జీవితంలో జరిగినవి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 34. బౌద్ధమత గ్రంథాలని ఏమని పిలిచేవారు? ఇంతకుముందే చూసాం మనం చాలా క్లాసులలో. బౌద్ధమత గ్రంథాలని త్రిపీఠకాలు అంటాం. వినయపీఠిక, సుత్తపీఠిక, అభిధమ్మ పీఠిక అని 3 పీఠకాలు ఇవి బౌద్ధమత గ్రంథాలుగా చూడవచ్చు. సో చూడండి, ఇక్కడ వచ్చింది వినయపీఠిక ఉపాలి, సుత్తపీఠిక ఆనందుడు, అభిధమ్మ పీఠిక మొగలిపుత్త తిస్య, ఇవన్నీ కూడా కరెక్ట్. నెక్స్ట్ కింది బౌద్ధమత సంగీతులలో సరికాని జత ఏది? ఇందులో సరికాని జత ఏదంటే కాదు, అన్నీ కూడా సరి అయినవే. చూసుకోండి, ఇంతకుముందు జైనమత సంగీతులు వచ్చాయి, ఇక్కడ బౌద్ధమత సంగీతులు కూడా చాలా ఇంపార్టెంట్. మొదటిది రాజగృహం, అజాతశత్రువు 483 కరెక్ట్. రెండవది వైశాలిలో కాలాశోకుడు చేస్తాడు 383 కరెక్ట్. మూడవది పాటలీపుత్రం, నాలుగవది కాశ్మీర్ అశోకుడు కనిష్కుడు చేస్తారు, ఇక్కడ చూసుకోవచ్చు. నాలుగవది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, కనిష్కుడు చేస్తాడు చాలా సంవత్సరాల తర్వాత. మూడో దానికి నాలుగో దానికి చాలా గ్యాప్ ఉంటుంది. 78లో చేస్తాడు, శకయుగం అని అంటాం కదా అప్పుడు. 37. కృష్ణుడు అతడి సహచరులను కలిపి పూజించే విధానం పంచరాత్ర విధానంని ప్రవేశపెట్టింది ఎవరు అంటే శాండిల్యుడు ప్రవేశపెడతాడు. నెక్స్ట్ ఆజీవిక మతాన్ని స్థాపించింది మక్కలి గోపాల పుత్త, ఇంతకుముందే క్లాస్లోనే చూసాం. ఇక్కడ చూడండి, ఇంకోటి చాలా ఇంపార్టెంట్, బుద్ధుని బోధి వృక్షాన్ని నాశనం చేసిన అశోకుడి భార్య ఎవరు? తిస్య రక్షిత నాశనం చేస్తుందన్నమాట. నెక్స్ట్ అశోకుడి పేరుతో ఉన్న ఏకైక శాసనం కర్ణాటకలోని మస్కీ శాసనం, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 41. జైన అశోక బిరుదు పొందిన అశోకుని మనమడు ఎవరు మరి? ఆన్సర్ వచ్చేసి సంప్రతి, జైన అశోక బిరుదు పొందుతాడు, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 42. శుంగ వంశంను స్థాపించిన పుష్యమిత్ర శుంగుడు ఎవరి సైన్యాధిపతి? ఎవరు మరి? బృహద్రథుడి యొక్క సైన్యాధిపతే ఆ బృహద్రథుడిని తొలగించి శుంగవంశం స్థాపిస్తాడు. 43. మౌర్య సామ్రాజ్య కేంద్ర పరిపాలనలో క్రింది వాటిలో సరికానిది ఏది మరి సరికానిది? ఇందులో ఒకసారి చూడండి, అకారాధ్యక్ష అంటే గనుల అధికారి, కరెక్ట్. సమాహార అంటే పన్నుల వసూలు అధికారి కూడా కరెక్ట్.
సూత్రాధ్యక్ష అంటే మద్యం మత్తు పర్యవేక్షణ అనేది రాంగ్ అవుతుంది. మరి ఏంది సూత్రాధ్యక్ష అంటే? సూత్రం అంటేనే మనకు తెలుసు వస్త్రంగా భావించండి. వస్త్రానికి సంబంధించి వ్యవహారాలు చూసుకునేది సూత్రాధ్యక్ష, ఇది రాంగ్. కోష్టం అధ్యక్ష అంటే భాండాగారాల అధిపతి, కరెక్ట్. ఇది 43 చాలా ఇంపార్టెంట్. 44 మౌర్య సామ్రాజ్యంలో వృత్తుల పేర్లలో సరైనవి ఏవి మరి సరైనవి అంటే అన్నీ కూడా కరెక్టే చూసుకోండి. అయస్కాంత అంటే కుమ్మరి, కుత్తిక అంటే వడ్రంగి, తంతువాయ అంటే చేనేత, రజ్జు వర్ధన అంటే తాళ్ళ పని చేసేవారు. 44 అన్నీ కరెక్ట్. 45 శృంగవంశం రాజుల గురించి సరైన క్రమం. ఇక్కడ చూసుకోండి, మరి డైరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఇందులోకి సంబంధించి సి ఇస్ కరెక్ట్. పుష్యమిత్ర శృంగ పిఎంఎస్, అగ్నిమిత్ర శృంగ భాగభద్ర దేవభూతి, ఇవన్నీ కరెక్ట్. 46 మహాభాష్యంను రచించిన పతంజలి ఎవరి ఆస్థాన పండితుడు? చాలా ఇంపార్టెంట్. మనకు తెలుసు పతంజలి మహాభాష్యం రచిస్తాడని, కానీ ఈయన ఏ ఆస్థానానికి చెందిందంటే పుష్యమిత్ర శృంగకు చెందినవాడు. నెక్స్ట్ కన్వ వంశం స్థాపించింది ఎవరు అని అంటే వాసుదేవ కన్వ. నెక్స్ట్ చేది వంశం స్థాపకుడు వచ్చేసి ఆతిగుంప శాసనాన్ని వేయించిన వ్యక్తి, ఆయన పేరు వచ్చేసి మనకు కారవేలుడు తెలుసు. నెక్స్ట్ గాంధార శిల్పకళ ఎవరి కాలంలో ప్రారంభమైంది? గాంధార శిల్పకళ ఇండో గ్రీకుల కాలంలో ప్రారంభమైంది. నెక్స్ట్ లాస్ట్ వన్, ఇండో గ్రీకులలో ఏ రాజును తొలగించి శకులు రాజస్థాపన చేశారు అంటే స్కితియన్లను తొలగించి చేశారు. సో ఇదండి ఈరోజు మనకు ఈ క్లాస్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించి ద మోస్ట్ ఇంపార్టెంట్ 50 బిట్స్. అంటే ఫస్ట్ ఇండియన్ హిస్టరీ ప్రారంభంగానే ఒక 2 చాప్టర్లకు వెళ్ళి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి తీసుకోవడం జరిగింది. సో ఈ క్లాస్ ద్వారా మీకు కొన్ని కొత్త విషయాలు అయితే తెలిసినాయని అయితే అనుకుంటున్నాను. డెఫినెట్గా కొత్త విషయాలు నేర్చుకొని ఉపయోగపడుతున్నాయని అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. సో ఇక్కడ డిఎస్సి నిర్వహించే వరకు, టెట్ నిర్వహించే వరకు కూడా కంటిన్యూస్గా మనకు క్లాసెస్ అనేవి మన ఛానల్ ద్వారా ఉంటాయి. రెగ్యులర్గా క్లాసెస్ మీరు చదువుతూ ఉంటూనే మన క్లాసెస్ని అప్పుడప్పుడు టచ్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా స్కోర్ అయ్యే కంటెంట్ని అందిస్తున్నాం. డెఫినెట్గా 5 నుంచి 10 మార్కులు ఖచ్చితంగా మన ఛానల్ నుంచి అందించే కంటెంట్ నుంచి స్కోర్ అవుతుంది. డెఫినెట్గా చూడండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ తెలియని వారు ఉన్న ఛానల్ గురించి వాళ్ళకి ఇప్పుడే షేర్ చేయండి. సో ఖచ్చితంగా లైక్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ అన్ని అందులో ఉచితంగా అందించడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అలాగే ప్రీవియస్ చాలా క్లాసెస్లో ఒక 5 క్లాసెస్ వరకు చేయడం జరిగింది. చూడండి, వారు ఆ క్లాసెస్ చూడండి. డెఫినెట్గా అందులో నుంచి 3 బిట్స్ గన్ షాట్గా వచ్చే ఆస్కారం ఉన్న బిట్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ. యువర్స్ బిలీవర్స్ అకాడమీ, క్రాంతి ఉప్పు. జై హింద్.